నాయకుల కాళ్ళకు దండం పెట్టే సంస్కృతికి చరమగీతం పాడాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చరమగీతం పాడతారా వీళ్ళు? అసలు నాయకులకి కాళ్ళకి దండం పెట్టుకోకుండా అందరాలు ఉంటాయా? ఎంతకాలం నుంచి పెడుతున్నారు? అసలు దండం కాదు, సాష్టాంగ నమస్కారాల సంగతి ఏంటి? చేతులు కోసుకొని బొట్లు పెట్టుకోవటం రత్నాలు. ఇప్పుడు ఇదొక సంస్కృతి అయిపోయింది. పెద్దరికమో అందనమో సాష్టాంగ నమస్కారాలు మా కళ్ళ ముందే పెడతా ఉంటుంటారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద వ్యక్తి ఈ సంస్కృతి బాగోదయ్యా, దీన్ని మానేయండి, ఇది నాతోనే ప్రారంభిస్తానని చెప్పేసి అని చెప్పడం అనేది సంతోషదాయకం. కానీ అన్ని కార్యాలయాల చుట్టూ జరిగే పని ఇదే. అందుకే ప్రోత్సాహ బహుమతులు కూడా ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఏంటంటే కాళ్ళకి నమస్కారం పెట్టలేము కాబట్టి మేము ఇలా మీతో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ రెండు చేతులు రావు మాకు. మరి అది అంబేద్కర్ పుణ్యమో, లేదా మేము పుట్టి పెరిగిన నేల పుణ్యమో, లేదా ఆత్మగౌరవ పుణ్యమో. కానీ చలో మంచి ఏంటంటే సరే బాబు గారు ఇప్పుడు బాబు గారు అనేది ఒక సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి, ఆ స్థాయి కలిగిన వ్యక్తి ఏ మాట చెప్పినా కూడా గౌరవప్రదంగానే ఉంటుంది. కానీ దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారా? వీళ్ళందరూ పాటిస్తారా? తహిమా నాయకులకు కూడా ఆ గౌరవం దొక్కుతుందా? అలా చూస్తారనేది చూడాలి. ఏదో ఒక వాక్యం రాగానే మనం జై జై ధ్వానాలు పలకటము, ఏ ఆనందదాయకంగా చేయటం అనేది అయితే నాకు తెలిసి ఏం లేదు. ఎందుకంటే మన కొత్త వాళ్ళమేం కాదు, నిన్న మొన్న పుట్టిన వాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, విజయసాయి రెడ్డి గారు తండ్రి కాబోతున్నాడు అని. నేను చెప్పలేదండి, ఆయన ఆవిడ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారని. మీరు దయచేసి రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఈ విషయంలో. మిమ్మల్ని అంటారు, మిమ్మల్ని వైరల్ అవుతుంది. నిజమో అబద్ధమో మనకు తెలియదు. సాక్షాత్తు భర్తే ఫిర్యాదు చేశాడు. మరి రాజకీయ నాయకులే కదా, ఒక రాజ్యసభ సభ్యుడే కదా, ఒక గౌరవప్రదమైన వ్యక్తే కదా, ఆయనకే సాష్టాంగ నమస్కారాలు పెట్టారు కదా. అంటే రాజకీయాల్లో ఉన్న మలినతనం, ఇంకా పరిశుద్ధాత్మ లేదండి రాజకీయాలు. అసలు రాజకీయాల్లో పరిణతి కావాలి, రాజకీయాల్లో స్వచ్ఛమైన పాలదనం కావాలి, ఏదా కమ్మదనం. అది లేకపోవటం మూలనే ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఒక మాట ఏంటంటే వాసుదేవ్ గారు, మీకు తెలుసు మాలాంటి వాళ్ళం రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద కొట్లాడాం, కలబడ్డాం, నిలబడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అది అమరావతి కోసమో, విశాఖ ఉక్కు కోసమో, లేదా మా దళితుల మీద జరిగే దాష్టీకాల కోసమో. వెరస ఏమైందంటే పాత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ కొత్త ప్రభుత్వం సర్కిల్లో మేము లేవు, సర్కిల్ బయట మేమున్నాం. ఇప్పటికీ నాకు ఎన్నో ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు, పలానా దళితుల మీద ఇలా దాడి జరిగింది బాలపట్టిలో, మీరు మాట్లాడాలి, నా భూమి కబ్జా అయ్యింది, మీరు మాట్లాడాలి, గత ప్రభుత్వంలో జరిగిన ద్రోహానికి ఎప్పటికీ నా న్యాయం జరగలేదు, మీరు మాట్లాడాలి అనేవి చాలా వస్తున్నాయి. ఇవన్నీ నేను అబద్ధాలని నేను చెప్పను, ఇవన్నీ అబద్ధాలని చెప్పను. 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రామరాజ్యం అయిపోయిందని కూడా నేను చెప్పను. తప్పులు జరుగుతుంది పరిపాలనలో, ఆ తప్పులను సరిదిద్దుకునే విధంగా ఉండగలగాలి. ఎందుకంటే చాలా కోరికలతో, చాలా ఆశలతో దిగాలు పడ్డ ఈ రాష్ట్రంలో మళ్ళీ తలెత్తుకొని జీవిద్దామని చెప్పేసి ఒక లక్ష్యంతో చేశాం. వెరసి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని చేసి ఒడ్డును పడ్డాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారి మాటలు నేను తప్పు పట్టుకొస్తాను. ఎందుకంటే ఇది డిబేట్ కాబట్టి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏకాభిప్రాయం అవ్వాల్సిన రూల్ ఏం లేదు. లక్ష్మణరావు ఉంది, ఆయన అభిప్రాయం ఆయన చెప్తారు. ఆయన అభిప్రాయం నా అభిప్రాయం అవ్వాల్సిన రూల్ ఏం లేదు, నా అభిప్రాయం వైసీపీ అభిప్రాయం అవ్వాల్సిన రూల్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, హరే కృష్ణ హరే రామ అనుకుంటూ కూర్చుంటే నేరాలు తగ్గుతాయని. తగ్గుతాయా? పొలంలో ప్రార్థన చేస్తే ఇప్పుడు భగవంతుని హరే రామ హరే కృష్ణ తగ్గే లెక్క అయితే మేము ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు, కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా హరే రామ హరే కృష్ణ అనేవాళ్ళు. ఏంటి బాలకోటే గారు ఏంటి ఈరోజు పుట్టిగా ఫైర్ మీద ఉన్నారు? ఫైర్ ఏముంది సార్,
ఇప్పుడు సత్యకామ జాబాలిగా మాట్లాడటమే ఫైర్ అయితే చేయగలిగింది ఏమి లేదు. ఉమ్, ఇప్పుడు నేను ఒక పౌర సమాజ ప్రతినిధిని, సత్యకామ జాబాలిని. అది రామరాజ్యమైనా రావణ రాజ్యమైనా లోపాలు మీరు చెప్పండి. హరే రామ హరే కృష్ణ అంటే ప్రశ్నించే తత్వం. మొన్నటిదాకా ఏం చెప్పాం? ప్రజలు ప్రశ్నించాలి, ప్రజలు చైతన్యవంతంగా పోరాడాలి. లక్ష్మణరావు గారు అందరూ దయచేసి రోడ్డు మీరు మీదకి మ్యూట్లో రావాలన్నా. ఉండండి. లక్ష్మణరావు గారు మీరు మ్యూట్లో ఉండండి, దయచేసి మ్యూట్లో ఉండండి. బాలకోట గారు మీరు మాట్లాడండి. కాదు, అందరూ రోడ్డు మీదకి రావాలి, అందరూ చైతన్యవంతంగా ప్రశ్నించాలి. ప్రశ్నించడమే రాజకీయ పార్టీ అని నినాదం చేశాము. మరి ఇప్పుడు హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఇళ్లలో ఉంటే నేరాలు తగ్గుతీయా? మా డాక్టర్ సుధాకర్ని వేధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? నేను ఉంటా ఇంట్లోనే కూర్చొని హరే రామ హరే కృష్ణ అంట. మా శిరోమణనం చేసిన పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేసిన బాధితులను అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే నాయకుడు ఏది చెప్పినా కూడా అదేనండి. ఇప్పుడు గాంధీ గారు చెప్తే వింటారు, వాసుదేవ్ గారు చెప్తే ఎందుకు వింటారు? వాళ్ళ